గుడ్ ఈవినింగ్. ఈక్విటాస్ రీసెర్చ్ సమర్పించు వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక ఈ వారం మనం చూస్తే కనుక ఒక ఫెంటాస్టిక్ వీక్ గా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే నిఫ్టీ హెస్ పర్ఫార్మ్ వెరీ గుడ్ అండ్ ప్రాబ్లీ లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 21,590 దానిపైన కూడా క్లోజ్ అవటం చూసాం మనం. సో లాస్ట్ వీక్ ఏదైతే ఒక బేరిష్ బార్ రావటం చూసామో ఆ బేరిష్ బార్ ని ఓవర్కమ్ అయ్యి అగైన్ నిఫ్టీ హాస్ బికమ్ బుల్లిష్ గా మనం చెప్పుకోవచ్చు. సో వన్ మోర్ ఫంటాస్టిక్ వీక్ గా ఈ వారం అనుకున్నా కూడా ఈ వారం చూస్తే కనుక మనకి ఇయర్ ఎండ్ కూడా అనమాట. సో లాస్ట్ ట్రేడింగ్ డే ఆఫ్ 2023. సో ఐ థింక్ ఇయర్ ఇట్ హాస్ క్లోజ్ వెరీ గుడ్ అండ్ ప్రాబ్లీ నౌ ఐ థింక్ నిఫ్టీ ఏదైతే ఉందో ప్రాబ్లీ బేస్ అనేది అప్ సైడ్ పెంచుకోవడం చూసాం ఈ వారం క్లోజింగ్ తర్వాత. ఎందుకంటే ఆల్ దీస్ డేస్ మనకి 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో ఇట్ వాస్ 20,600 to 800 మధ్యలో ఉండేది. నౌ దట్ హెస్ సిగ్నిఫికెంట్లీ మూవ్ అప్ టు 21,125. అంటే ఇక్కడ నుంచి ఒక 400 to 500 పాయింట్స్ ఒకవేళ పడింది అంటే కనుక దెర్ ఇస్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. అండ్ మనం గత వారంలో కూడా సిమిలర్ ప్యాటర్న్ చూసాం. సో ఎప్పుడైతే 20,956 వచ్చిందో విత్ ఇన్ వన్ డేనే ఆల్మోస్ట్ 300-350 పాయింట్స్ కూడా రికవరీ రావటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ ప్రాబ్లీ నిఫ్టీ ఇక్కడ నుంచి 22,000 మార్క్ ఏదైతే ఉందో అది కిస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఓవరాల్ మూడ్ చాలా బుల్లిష్ గా ఉంది. అండ్ మనకి ఎఫ్&ఓ స్పేస్ లో చూస్తే కనుక జనవరి సిరీస్ కి కరెంట్ ప్రీమియం చూస్తే 168 పాయింట్స్ ఉంది. అదేవిధంగా ఫిబ్రవరి ప్రీమియం చూస్తే కనుక 300 పాయింట్స్ ప్రీమియం ఉంది నిఫ్టీ ఫ్యూచర్స్ లో. సో లాస్ట్ థర్స్డే అంటే నిన్న మనకి చూస్తే కనుక ఎక్స్పైరీ రోజు ఇట్ వాస్ మచ్ మోర్. సో 250 పాయింట్స్ జనవరి సిరీస్ డిఫరెన్స్ ఉండింది కరెంట్ మంత్ కి. అదేవిధంగా ఫిబ్రవరికి 350 పాయింట్స్ దాకా ఉంది. అది స్వల్పంగా తగ్గినా కూడా బుల్లిష్ స్టోన్ అనేది కొనసాగే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. బికాస్ మనకి నెక్స్ట్ వీక్ ఇయర్ స్టార్టింగ్ కాబట్టి ప్రాబ్లీ బిగ్ సెల్లింగ్ రాకపోవచ్చు. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అలొకేషన్ అవి చూసుకున్నా కూడా మనకి 1 వీక్ టైం దొరుకుతుంది కాబట్టి మేబీ కన్సాలిడేషన్ కొనసాగే ఛాన్స్ ఉంది. ఒక చిన్న బయింగ్ ట్రిగర్ అయినా కూడా 22,000 మార్క్ ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ వీక్ హై చూస్తే కనుక 21,800 గా కూడా ఆల్మోస్ట్ క్లిక్ అవటం చూసాం కాబట్టి. సో ఈ రోజు మనకి చూస్తే కనుక బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఈ వారంలో మనం చూస్తే కనుక మనందరికి తెలిసిందే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ డన్ యాజ్ వెరీ గ్రేట్. యూనో నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక స్టాక్స్ లైక్ కోల్ ఇండియా కానీ బీపీసీఎల్ కానీ ఇవన్నీ కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అదేవిధంగా ఆటోస్ హ్యావ్ డన్ వెల్. సో మనకి బజాజ్ ఆటో కానీ హీరో మోటార్స్ కానీ ఇవన్నీ కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ ఆల్మోస్ట్ బజాజ్ ఆటో అండ్ హీరో మోటార్స్ కూడా న్యూ హై కూడా రావడం చూసాం. అండ్ వాటితో పాటు వన్ మోర్ సెగ్మెంట్ విచ్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇస్ ఎఫ్ఎంసీజీ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ అన్ని స్టాక్స్ పర్ఫార్మ్ చేయకపోయినా కూడా బ్రిటానియా కానీ లేదంటే టాటా కన్స్యూమర్ కానీ నెస్లే కానీ ఇవన్నీ కూడా దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ వన్ మోర్ సెక్టర్ నాట్ టు బి ఇగ్నోర్డ్ ఈజ్ ఫార్మా. సో దివీస్ లాంటి స్టాక్ ఏవైతే నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఉన్నాయో దే హావ్ డన్ గుడ్. సో ఇక స్టాక్స్ ఏవైతే అండర్ పర్ఫార్మ్ చేసేవాళ్ళో క్లియర్లీ ఇట్ వాజ్ అదానీ ట్విన్స్ అండ్ బజాజ్ ట్విన్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచి అయితే మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో ఒక చిన్న రెగ్యులేషన్ వచ్చిందో ఆర్బీఐ నుంచి మోస్ట్ ఆఫ్ ద ఫినాన్స్ సెక్టర్స్ దే హావ్ డన్ వీక్ అని చెప్పొచ్చు గత 2 వారంగా. ఇదే కోవలో ఈ వారం కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం బజాజ్ ట్విన్స్. అదేవిధంగా ఇన్సూరెన్స్ స్టాక్స్ లైక్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. బట్ బ్యాంక్ నిఫ్టీ అందుకు భిన్నంగా ట్రేడ్ అవటం చూసాం. ఇట్ హాస్ నాట్ క్లోజ్ అబౌవ్ ద ప్రీవియస్ వీక్స్ హై అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ హై వాస్ 48,219. ఆఫ్ కోర్స్ 2 వీక్స్ హై అది. అండ్ ఒక ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అయింది మనకి. సో మనకి ఆల్మోస్ట్ ప్రీవియస్ టాప్ 48,700 వెళ్ళినప్పటికీ ఇట్ హాస్ క్లోజ్ కొద్దిగా బిలోగా క్లోజ్ అవటం చూసాం లాస్ట్ వీక్ అన్న. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ అనేది ఈ స్టేజ్ లో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రీవియస్ టాప్ పైన క్లోజ్ అవుతుందో వీక్లీ చార్ట్స్ లో ఒక రివర్సల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఒకసారి. సో ఈ వీక్ హై దాటితేనే అగైన్ బ్యాంక్ నిఫ్టీలో ఒక బుల్లిష్నెస్ వచ్చే ఛాన్స్ మనకు ఉంటుంది. అదర్వైజ్ స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే మనం చూసామో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఇట్ వాస్ ఫస్ట్ పిఎన్బి మనందరికి తెలిసిన స్టాకే. అండ్ 2017 హైస్ కూడా నియర్లీ టెస్ట్ చేయడం చూసాం 1 or 2% అటు ఇటులో. అండ్ అగైన్ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ హెచ్డిఎఫ్సి కోటక్, ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ వేర్ అండర్ పర్ఫార్మింగ్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఈ వారం దే టేకెన్ ద లీడ్ గా చెప్పుకోవచ్చు. అండ్ న్యూట్రల్ లో మనం చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఎస్బీఐ ఇవన్నీ కూడా కొద్ది న్యూట్రల్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ ఎఫ్&ఓ సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ బిగ్ మూవ్స్ అబ్జర్వ్ చేసాం ఈ వీక్ లో. ఐ థింక్ హై బీటా స్టాక్స్ లో దేర్ వాజ్ లాట్ ఆఫ్ యాక్షన్. స్టాక్స్ లైక్ ఐడియా కానీ జిఎంఆర్ కానీ లేదంటే ఇండస్ టవర్ కానీ
ఐఈఎక్స్ ఇవన్నీ కూడా హై బీటా స్టాక్స్, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఇన్ఫాక్ట్ ఐడియా ఈ వారంలో చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక 25-30% హైలో క్లోజ్ అవుట్ అని చూసాం. అండ్ మల్టీ మంత్ హైస్ దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సిమిలర్లీ జిఎంఆర్ కూడా గత వారం ఆల్మోస్ట్ 78-80 దాకా ఒక ర్యాలీ రావటం చూసాం. దాని తర్వాత కొంచెం రిట్రేస్ అయ్యి ఈ వారం ఎండింగ్ లో అగైన్ ఇట్ క్లోజ్ అబోవ్ 80. సో ఈ స్టాక్స్ లో దిర్ వుడ్ బి మోర్ స్టీమ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ జిఎంఆర్ మనం లాస్ట్ వీక్ కూడా కవర్ చేయడం జరిగింది. ఐ థింక్ మేబీ 3-digit మార్క్ కూడా మేబీ వెరీ షార్ట్లీ, అంటే 2-3 quarters ఆర్ మేబీ 1 year లోనే టెస్ట్ చేసే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వారం ఇంకా కొన్ని పెరిగిన స్టాక్స్ లో బిగ్ వాల్యూ స్టాక్స్ లైక్ ఎంఆర్ఎఫ్ కానీ, ఎఫ్ఎంసీజీ కాంపోనెంట్స్ లైక్ నెస్లే, బ్రిటానియా ఇవన్నీ కూడా దే ఆర్ డన్ వెరీ గుడ్. అండ్ మల్టీ మంత్ హైస్ ఎఫ్ఎండో సెగ్మెంట్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ విప్రో అండ్ Deepak Nitrite, of course, all FMCG and public sector enterprises. Most of the stocks like NTPC Gani, Power Finance, REC, Coal India, ఇవన్నీ కూడా they are an extremely good multi-month high పైన క్లోజ్ అవుట్ అని చూసినాం. ఇక వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎట్లా చెప్తున్నాం అంటే లాస్ట్ వీక్ లోస్ ఏవైతే కట్ చేసావో వాటిని మనం వీక్ స్టాక్స్ గా పరిగణిస్తాం. దానిలో ఐ థింక్ ప్రెటీ మచ్ ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. సో అయితే బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ ఒకటి, బజాజ్ ట్విన్స్ ఒకటి, పిరమల్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. సో ఈ మూడు స్టాక్స్ కూడా ప్రాబ్లీ దే మేడ్ ఏ న్యూవర్ లోస్, లాస్ట్ వీక్ లోస్ ని కట్ చేయడం కూడా చూసాం. కాబట్టి ఇవి ఇంకొంచెం వీక్ గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఆర్ మేబీ సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. ఇక క్యాష్ లో ఐ థింక్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వోలటైల్. కొన్ని స్టాక్స్ దే హావ్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, కొన్ని స్టాక్స్ దే హావ్ కమ్ డౌన్. సో మనకి ఈ రోజు పర్టికులర్లీ ఫ్రైడే రోజు మనం చూసుకుంటే కనుక ఇట్ వాజ్ లైక్ ఎలక్ట్రిక్ బస్సెస్ మేకింగ్ కంపెనీస్ లో వన్ మేజర్ న్యూస్ రావటం చూసాం. 8 lakh బస్సెస్ ని డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేస్తామని ఒక న్యూస్ రావడం తోటి అగైన్ ద ఓల్డ్ గైస్ హావ్ స్టార్టెడ్ క్లైంబింగ్. సో ఒలెక్ట్రా కానీ, జేబిఎం కానీ, ఇన్ఫాక్ట్ టాటా మోటార్స్ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఇనిషియల్లీ 810, 815 దాకా కూడా టాటా మోటార్స్ వెళ్ళటం చూసాం. అండ్ అఫ్ కోర్స్ కొద్దిగా ఫిజిల్ అవుట్ అయింది. బట్ వన్ అబ్జర్వేషన్ ఇన్ ఒలెక్ట్రా అండ్ జేబిఎం లో ఏంటి అంటే కనుక జూన్ లో ఒలెక్ట్రా హ్యాస్ మేడ్ ఏ హై ఆఫ్ 1465. సో అప్పుడు ఏంటంటే 10,000 బస్సెస్ ఆర్డర్ రావడం తోటే ఆల్మోస్ట్ 15-20% పెరగడం విషయం. నౌ గవర్నమెంట్ హెస్ అనౌన్స్ 8 lakh buses ని కన్వర్షన్ ఆఫ్ ఫ్రమ్ డీజిల్ టు ఎలక్ట్రిక్, బట్ స్టాక్ హెస్ నాట్ పాస్ ప్రీవియస్ హై. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ చార్ట్స్ లో మనకి ఇండికేషన్ వస్తుంది. అఫ్ కోర్స్ ఈ రోజు 8% పెరిగినప్పటికీ 1350 దగ్గర క్లోజ్ అవుట్ చూసాం. అండ్ జూన్ లో 1465 కూడా హై క్లోజ్ అవుట్ చూసాం. సేమ్ థింగ్ హెస్ హ్యాపెండ్ విత్ జేబిఎం ఆటో. 1465 ఇట్ హెస్ క్లోజ్డ్. అఫ్ కోర్స్ అది 5% లోనే లిమిటేషన్ సర్క్యూట్ ఉంది కాబట్టి ఇట్ సర్క్యూట్ లో వెళ్ళటం చూసాం. అండ్ అగైన్ 1607 వాజ్ జూన్స్ హై. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే మార్కెట్ విల్ డిస్కౌంట్ ఎవ్రీథింగ్ ఫ్యూచర్ అని ఒక ఇండికేషన్ మనకి యాజ్ పర్ టెక్నికల్స్ మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. అండ్ ఈ వారం బుల్లిష్ లో ట్రేడ్ అయిన క్యాష్ స్టాక్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాజ్ అరవింద్ మిల్స్, BDL, BEML, HEG, Kesoram. Of course, the biggest stock of insurance space is LIC. అది కూడా ఈ వారం ఆల్మోస్ట్ 10-15% పెరగడం చూసాం. అఫ్ కోర్స్ NRB, బేరింగ్, రైల్టెల్ అండ్ సంగం ఇవన్నీ కూడా దే ఆర్ బుల్లిష్ స్టాక్స్ గా పరిగణిస్తాం. మేబీ రానున్న వారాల్లో ఒక చిన్న రీట్రేస్మెంట్ వస్తే కనుక మళ్ళీ అగైన్ సపోర్ట్ పాయింట్స్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై అనే మా సజెషన్. అండ్ బేరిష్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, బేరిష్ అని మనం ఎట్లా అంటామంటే లాస్ట్ వీక్ లోస్ ని ఏవైతే బ్రీచ్ అయ్యాయో వాటిని మనం బేరిష్ గా పరిగణిస్తాం అనమాట. సో ఆ కోవలో AGI గ్రీన్ ప్యాక్, జాక్సన్ ఫార్మా, KNR కన్స్ట్రక్షన్, లాపోలా, లిండే ఇండియా, లక్స్ ఇండస్ట్రీస్, మ్యాప్ మై ఇండియా, పేటిఎం, స్టార్ హెల్త్. సో ఇవన్నీ కూడా మంచి నేమ్సే కానీ బట్ ఐ థింక్ లాస్ట్ 2 weeks గా ఏవైతే ర్యాలీస్ వచ్చాయో అవన్నీ కూడా ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. రానున్న రోజుల్లో మేబీ కొంచెం సైడ్ వేస్ నుంచి సెల్ ఆన్ రైస్ టైప్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇక న్యూట్రల్ లో మనం చూస్తే కనుక న్యూట్రల్ అంటే మనం వీఆర్ టాకింగ్ అబౌట్ డోజీ బార్ ఫార్మేషన్స్. సో వాటిలో GMDC కానీ, గ్రావిటా కానీ, కిమ్స్ కానీ, NCC కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అండ్ హై ఆర్ సేమ్. సో ఈ వారం క్లోజింగ్ మంత్ ఎండ్ కూడా కాబట్టి మనం మంత్లీ చార్ట్స్ కూడా కొన్ని చూడటం జరిగింది. సో వీటిల్లో న్యూట్రల్ బార్స్ అండ్ బుల్లిష్ అండ్ బేరిష్ బార్స్ అవి మనం చెప్పిన స్టాక్స్ అన్ని కూడా వారానికి ప్లస్ మంత్లీ కూడా మనం పరిగణించుకోవచ్చు. సో అది వీ నీడ్ టు లుక్ ఎట్ ద స్టాక్స్ గోయింగ్ ఫార్వర్డ్. ఏ స్టాక్స్ అయితే స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేస్తున్నాయో వాటిల్లోనే లాంగ్ పొజిషన్స్ తీసుకుని ఎప్పుడు కూడా నియర్ బై సపోర్ట్ వచ్చి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటేనే ట్రేడింగ్ కి లాంగ్ పొజిషన్ తీసుకుంటే అది అడ్వాంటేజ్ అనమాట. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equitasresearch.com దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దానిలో కూడా ప్రాబ్లీ దే వుడ్ బి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మేము ఇచ్చే కాల్స్ కి
ఎక్సెల్ షీట్స్ లో కూడా పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా వీడియోస్ లైక్ ఇష్టపడితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి, అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్సో. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.